వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. చాలామంది ఆస్పిరెంట్స్ ఇండియన్ సొసైటీకి సంబంధించి మీరు ఏ బుక్స్ చదవడం జరిగింది అనేటటువంటి అంశం గురించి సజెస్ట్ చేయమన్నారు. సో దట్ ఈ వీడియోలో ఇండియన్ సొసైటీకి నేను ఏ బుక్స్ని ఫాలో అయ్యాను అనేటటువంటి అంశం గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఇందులో వన్ థింగ్, నేను స్పెషల్లీ ఏ బుక్స్ చదివాను అనేది, అలానే తెలుగు మీడియంకి సంబంధించి ఇంకేమైనా బుక్స్ ఉన్నాయా, అలానే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏ బుక్స్ చదవాలి, అలానే కరెంట్ అఫైర్స్కి స్పెషల్లీ నేను ఇండియన్ సొసైటీకి ఏం ఫాలో అయ్యాను, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా ఇండియన్ సొసైటీకి నేను గ్రూప్ 2కి ప్రిలిమ్స్లో చదివినటువంటి బుక్ ఏదైనా ఉందంటే అది వన్ ఈజ్ శ్రవణ్ శ్రీరామ్ బుక్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఇది బోత్ తెలుగు అలానే ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. వన్ థింగ్ ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే నేను ఏ బుక్ చదివాను అనే దాని గురించి చెప్పాను, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు హెల్ప్ఫుల్ అయింది ఏంటి అనే దాని గురించి కూడా చెప్తా. వన్ థింగ్, మార్కెట్లో చాలా వరకు బుక్స్ ఎక్కువగా ఇండియన్ సొసైటీ అన్నప్పటికీ కూడా సోషియాలజీని బేస్ చేసుకొని ఎక్కువగా ప్రశ్నలు అడగకపోయినా సోషియాలజీని బేస్ చేసుకొని బుక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దట్ ఈ అంశాన్ని అయితే నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సోషియాలజీని బేస్ చేసుకొని ఎక్కువగా బుక్స్ అయితే ఉన్నాయి, బట్ మనకి ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దానికి నేనేం చేశాను అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ని నేను ఎక్కువగా చదవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సోర్స్ ఏంటంటే విజన్ ఐఏఎస్కి సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్ అయితే నేను ఫాలో అవ్వడం జరిగింది. సో దట్ నాకు అది చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది, స్పెషల్లీ ఇండియన్ సొసైటీకి సంబంధించి అయితే. ఈవెన్ మనకి మంత్లీ మ్యాగజైన్లోనే సోషల్ ఇష్యూస్ అనేసి సపరేట్గా టాపిక్స్ అన్నీ కూడా ఏవైతే మంత్లో కవర్ అయ్యాయో అన్ని అంశాల గురించి కూడా ఇస్తాడు. సో దట్ అవి నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యాయి ఈ బుక్ కంటే. సో ఈ బుక్ అనేది జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసుకోవడానికి యూజ్ అయింది, అంతేగాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అంత హెల్ప్ఫుల్ అవ్వలేదు. హౌఎవర్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యాయి. వన్ థింగ్, నేను ఫాలో అయిన బుక్ వన్ ఈజ్ శ్రవణ్ శ్రీరామ్. ఇంకా ఏ బుక్ ఫాలో అవ్వలేదు. దీంతోపాటు విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా బుక్స్ సజెస్ట్ చేయండి అంటే అవి కూడా కొన్ని ఉన్నాయి, సో దట్ అవి కూడా చెప్తా. వన్ ఈజ్ గణేష్ సార్కి సంబంధించినటువంటి బుక్. ఈయన ఆల్రెడీ సోషియాలజీ ప్రొఫెసర్. దీంతోపాటు ప్రసన్న హరికృష్ణ బుక్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో మెయిన్గా ఈ బుక్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్లీ ఇది తెలుగు అలానే ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అండ్ ఆల్సో నేను కూడా చదవడం జరిగింది. ఇదైతే నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది, స్పెషల్లీ ఇండియన్ సొసైటీకి సంబంధించి. సో దట్ ఇక్కడ ఇన్ని బుక్స్ చెప్పాను కదా అనేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు, బట్ మనకేం తెలియాలి అంటే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ప్రామాణికంగా చేసుకొని మీరు ఈవెన్ ఏ బుక్ తీసుకున్నా అది చదవండి. దాంతోపాటు మొన్న మనకు జరిగినటువంటి ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. దీంతోపాటు తెలంగాణ గ్రూప్ 2లో కూడా మనకి ఇండియన్ సొసైటీ అనేది ఉంది. సో దీన్ని కూడా బేస్ చేసుకొని ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీరు కొంచెం అనాలిసిస్ చేయండి. దాని ప్రకారం ఈ బుక్ ఈ మూడింట్లో ఏ బుక్ అయినా ఎంతవరకు చదవాలి అనేటటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి అనుగుణంగా ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్ కూడా చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.